సీఎం గారు చూస్తున్నారా? పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో భాగమైన ఏదుల రిజర్వాయర్ ఇది. ఏదైతే కురివెన్ రిజర్వాయర్లో భూములు కోల్పోయిన భాట్పల్లి తాండా వాసులకు R&R ప్యాకేజీ కింద నిర్మించిన ఆల వెంకటేశ్వర్ రెడ్డి కాలనీ ఇది అని చెప్పేసి సీఎం గారు చూస్తున్నారు అన్న ఒక మంచి బ్యానర్ ఐటమ్ తీసుకొచ్చింది. పాలమూరుపై సీఎం పచ్చి అబద్ధం. ఎత్తిపోతల కోసం ఖర్చు చేసింది రూపాయలు 27,000 కోట్లు. మహాయజ్ఞం కోసం పాలమూరు రైతుల త్యాగం. పట్టణాల్లో రూపుదిద్దుకున్న నిర్వాసిత గ్రామాలు. మాజీ ఎమ్మెల్యే అలా పేరిట ప్రత్యేకంగా కాలనీ. శరవేగంగా కొనసాగిన ప్రధాన కాలువల పనులు. కేసీఆర్ సర్కార్ సేకరించింది 26,950 ఎకరాలు. అన్నీ మరిచి భూసేకరణ చేయకుండానే పనులు చేశారని రేవంత్ ఆరోపణ. ఏ ప్రాజెక్టు నిర్మించాలన్నా మొట్టమొదట భూసేకరణ అనేది అవసరం. ఈనాటికి అధికారుల సమాచారం మేరకు పాలమూరు ప్రాజెక్టులకు భూసేకరణ జరగలేదు. పనులు చేసి ఎక్కడికక్కడే వదిలేసి పోయిండ్రు. భూసేకరణ చేయని ప్రాజెక్టుల్లో నీళ్ళెట్లా తెచ్చి నింపాలే. ఈ నెల 5న మహబూబ్ నగర్ పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిండు. అదే మాట. అయితే సీఎంవి అసత్యాలని తేల్చిన అధికారిక లెక్కలు. ప్రధాన పథకం ప్రకారమే సొంత జిల్లాపై రేవంత్ వివక్ష. తప్పులు కప్పిపుచ్చుకునేందుకు డాంబికాలు. పాదయాత్ర చేస్తానని బీఆర్ఎస్ నాయకులు హెచ్చరికతో కదిలొచ్చిన కాంగ్రెస్ సర్కారు 10% పనులు చేయలేక అసత్య ప్రచారం. కాంగ్రెస్ సర్కార్పై బట్టగాల్చి కాంగ్రెస్ సర్కార్పై కేసీఆర్ సర్కార్పై బట్టగాల్చి మీదేసేందుకు సొంత గడ్డకే ద్రోహం తలబెట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కేసీఆర్ సర్కార్ ఉన్నప్పుడు అంటారు. పాలమూరు రంగారెడ్డిపై చెప్పింది పచ్చి అబద్ధమని అధికారిక లెక్కలే స్పష్టం చేస్తున్నాయి. ఎత్తిపోతల పథకంలో మొత్తం 5 స్టేజీల ద్వారా 90 టీఎంసీల కృష్ణా జలాలను వినియోగించుకొని 12.3 లక్షల ఎకరాలకు సాగునీటి అందించాలనే లక్ష్యంతో బీఆర్ఎస్ ప్రభుత్వం నిధులు వెచ్చించి పంప్ హౌస్లు, రిజర్వాయర్లు నిర్మించి 90% పనులు పూర్తి చేసింది. మొత్తం 27,081.95 ఎకరాలు అవసరమైతే అక్షరాల 26,950.97 ఎకరాలు సేకరించింది. చాలా చోట్ల భూసేకరణ చట్టం 2013 ప్రకారం మెరుగైన పరిహారం అందించి నిర్వాసితుల జీవితాల్లో వెలుగులు నింపించి R&R కాలనీలు మినీ పట్టణాలలో కలకలలాడుతున్నాయి. పాలమూరు పథకంలో భాగంగా నిర్మించిన పంప్ హౌస్లు, రిజర్వాయర్లు నమస్తే తెలంగాణ ప్రతినిధి బృందం సందర్శించగా కేసీఆర్ హయాంలో భారీ ఎత్తున భూసేకరణ చేసి రైతులకు పరిహారం ఇచ్చిన తర్వాతే పనులు మొదలు పెట్టినట్టు తేటతెల్లమైంది. కేవలం మిగిలిన కాలువ పనులు పూర్తి చేస్తే ప్రాజెక్టు అందుబాటులోకి వస్తుంది. ఈ పని చేయలేకని ఏదో విధంగా కేసీఆర్ పై బురద చల్లాలనే ఉద్దేశంతో భూసేకరణ చేయలేదు అని రేవంత్ రెడ్డి అసత్య ప్రచారం చేస్తున్నారని చెప్పేసి కూడా వీళ్ళు చెప్తా ఉన్నారు. మరి దీన్ని ఏమంటారు రేవంత్ రెడ్డి గారు? అటు భూసేకరణ పని మొత్తం చేసేసింది కేసీఆర్ ఏనట, 10% మాత్రమే మెలిగి ఉందంట. ఆ 10% చేయకుండా ఇప్పుడు అధికారంలోకి వస్తే 10% కూడా చేసి పాలమూరు రంగారెడ్డి జిల్లా సంబంధించినటువంటి ప్రాజెక్ట్ చేస్తుండ్రి. మరి మీరేమో పూర్తిగా వాళ్ళు ఏమో పని చేయలేరు, భూసేకరణ కూడా చేయలేరు కనీసం అని చెప్పేసి మీరు అంటూ ఉన్నారు. ఇంకా 10% పనులే పెండింగ్ ఉన్నాయని చెప్పేసి వీళ్ళు అంటూ ఉన్నారు. మీరేమో మహబూబ్ నగర్ సభలో కేసీఆర్ ఏం చేయలేడు దానికి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. మరి వీళ్ళ మాట నమ్మల్లా, మీ మాట నమ్మల్లా, మధ్యలో ప్రజలు ఎడ్డోళ్ళ ఏమన్నావు? ఏ ప్రాజెక్టు నిర్మించాలన్నా మొట్టమొదట భూసేకరణ అనేది అవసరం. ఈనాటికి అధికారుల సమాచారం మేరకు పాలమూరు ప్రాజెక్టులకు భూసేకరణ జరగలేదు. పనులు చేసి ఎక్కడికక్కడే వదిలేసి పోయిండ్రు. భూసేకరణ చేయాలని ప్రాజెక్టులో భూసేకరణ చేయని ప్రాజెక్టులో నీళ్ళు ఎట్లా తెచ్చి నింపాలే. ఈ నెల 5న మహబూబ్ నగర్ పర్యటనలో రేవంత్ రెడ్డి అన్నాడు. ఇక్కడ కేసీఆర్ సర్కార్ ఆల్రెడీ 26,950 ఎకరాలు భూసేకరణ చేసింది. కేవలం 20,000 కోట్లు ఖర్చు చేసింది ఎత్తిపోతలకు అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు.
కావాల్సిందేమో 27,081.95 ఎకరాలు అవసరం ఉంటే 26,950 చేసింది. ఇంకా కొన్ని చేస్తే అయిపోతుండే, చేయలేకపోయింది. మరి అదింత మీరు చేస్తే అయిపోతుంది కదా. ఇవన్నీ మాట ముచ్చట పంచాయతీలు ఎందుకు సార్?